సైతం గెలిపించలేదు కదా, అలా ఎవరికి మాట్లాడే రైట్ ఎక్కడ ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు రూపాయి రబ్బర్ చెప్పులు రైట్ అండి. అల్టిమేట్ గా మీ టార్గెట్ ఒకటే, కూటమిలో అదే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి ముఖ్యమంత్రి కాకూడదు, జగన్ని అధపాతాళానికి తొక్కేస్తానని అన్నారు కదా రీసెంట్గా, అలా తొక్కేయాలనే ఈ వ్యూహం. 2019లో మాట అన్నారండి, జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు, కాబోడు, ఇది నా శాసనం అని చెప్పి. అప్పుడు ఆయన శాసనం ఫలించి వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అది ప్రయారిటీ, దానికి ప్రయారిటీ. రైట్ రైట్. కృష్ణాంజనేయులు గారు మీ రాష్ట్ర ప్రజల కోసం. రైట్ రైట్. ఒక నిమిషం అండి రామప్రసాద్ గారు. రైట్. కృష్ణాంజనేయులు గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకోండి. రామప్రసాద్ గారు కంక్లూడ్ చేద్దాం. ఒక్క నిమిషం అండి, రామప్రసాద్ గారు ఏదో చెప్తున్నారు. ఇంతకుముందు మన రావి సౌజన్య గారు కాడు వదిలేసినటువంటి వ్యక్తి గురించి మాకేంటని అంటున్నారు. సరే, ఆవిడ ఆ వ్యక్తికే వదిలేస్తానండి దాని గురించి. జేడి లక్ష్మీనారాయణ గారు విశాఖ ఉక్కు విషయంలో అన్ని ఆధారాలతో కోర్టులో కేసేసి దాన్ని ఆపగలిగిన శక్తి ఆయన ఒకటి ఆగిందండి. మరి ఎంతమంది లక్షల మంది అభిమానులు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్రాలు ధర్నాలు కానీ చేసి ఎక్కడా కూడా మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన దాఖలాలు లేవు. మరి రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమైనది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదాగా జేడీ గారు కంకణం కట్టుకున్నారు. మరి మీరు మద్దతు పలుకుతారా? ఏమంటే మేము మాట్లాడేప్పుడు ఆపండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జేడీ లక్ష్మణ్ గారు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేక హోదా అంశం మీద మరి మద్దతు పలుకుతారా? క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకోమని జేడీ లక్ష్మణ్ గారు నడుస్తారు అడగమాల. మరి ఆ ధైర్యం ఉందా? కేంద్ర ప్రభుత్వం మాట్లాడి దీన్ని సాధించగల ధైర్యం ఆయనకు ఉందా? ఎందుకంటే ఊకదంపుడు మాట్లాడేందుకు వ్యవహారికంగా మాట్లాడదాము. వ్యక్తిగతంగా టార్గెట్ లేదు. వాళ్ళ పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చుకుంటారు ఏంటి అనేది వాళ్ళ అంతర్గత వ్యవహారం. దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ప్రత్యేక హోదా విషయంలో జేడీ లక్ష్మణ్ గారు కంకణం కట్టుకున్నారు. మరి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసమే మేము పొత్తు పెట్టుకున్నారు. ఈ పొత్తులో ఉన్న వాళ్ళు మరి ప్రత్యేక హోదా కోసం కంకణం కట్టుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలరా? ఓపెన్ క్వశ్చన్ ఛాలెంజ్ ఇది. ఒక్క నిమిషం అండి, రామప్రసాద్ గారు అడిగిన దానికి సౌజన్య గారు సమాధానం చెప్పిన తర్వాత మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం చెప్పండి సౌజన్య గారు. చెప్పండి. మాకు క్రెడిట్ కావాలి, రాష్ట్ర ప్రయోజనాల కోసమే క్రెడిట్ మీరే తీసుకోండి. మరి మీరు ఎందుకు మాట్లాడలేదు? దాని గురించి ఒక నిర్ణయం జరిగేది. ఆ ఉద్యమం స్ఫూర్తి లేదు కనుకే ఎక్కడికక్కడ సర్దుకుపోయి బతుకుతున్నాం కాబట్టి అక్కడ పైన పెద్దలు పట్టించుకోలేని పరిస్థితి. అలాగే విశాఖ ఉద్యమాలు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నారు కానీ ఈ అధికార పక్షం 23 ఇచ్చారు కదా, 22 ఇచ్చారు కదా. వాళ్ళు చేయట్లేదు కాబట్టి వాళ్ళు చేస్తే వాళ్ళు ప్రజలకు న్యాయం చేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు, జేడీ లక్ష్మీనారాయణ గారు ఎందుకు? స్టేట్ క్వశ్చన్ నాకు. వాళ్ళు న్యాయం చేస్తే జనసేన పార్టీ ఎందుకు, జయభారత్ పార్టీ ఎందుకు అంటున్నా నేను. రైట్ అండి. ఒక పాయింట్ సౌజన్య గారు, సౌజన్య గారు ఒక్క నిమిషం. సౌజన్య గారు ఆగండి. రామప్రసాద్ గారు, ఇప్పుడు ప్రజల్లో ఒక మూమెంట్ ఉంటుంది, ఒక ఫీలింగ్, ఒక ఫైర్. ఆ ఫైర్ ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో లేదు, సెంటిమెంట్ లేదు అనేది సౌజన్య గారు చెప్తానమాట. ఇప్పుడు ఉన్న ఫైర్ అల్లా, సెంటిమెంట్ అల్లా, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో కొనసాగకూడదు, జగన్మోహన్ రెడ్డి మరొకసారి అధికారంలోకి రాకూడదు, అదే ఫైర్ ఉంది. కానీ ఈ ఫైర్ ఏం లేదు, హోదా అవ్వచ్చు, లేకపోతే వేరే వేరే సెంటిమెంట్స్ ఏం పనిచేయవు ఇప్పుడు అని చెప్తూ ఉన్నారు. నిజంగా ప్రత్యేక హోదా గురించి ఆనాటి కాలంలో బురదల ప్రయత్నం చేస్తున్నారు. అసలు వీళ్ళ ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ఎజెండా తప్పించి మేము వస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇది సాధిస్తామనే ఒక నినాదం ఏదో చెప్పండి, ఒక్కటి చెప్పండి. అదే మేనిఫెస్టో రావాలి కదా, ఇంకా రాలే మేనిఫెస్టో. రాష్ట్రానికి ముఖ్యమైన ఆయన ప్రత్యేక హోదా, దానికి మీరు అడుగుతున్నాను నేను. ఒకటే ఇప్పుడు ఈ రోజు ప్రత్యేక హోదా ఎజెండాతో జేడీ లక్ష్మీనారాయణ గారు చాలా మంచి ఆలోచన చేస్తున్నారు కదా. గెలవమనండి. నిజంగా ప్రజలు ఫైర్ ఉంది, ప్రజలకు కావాలి.